హాయ్ అండి. వెల్కమ్ టు ఎంఎస్ డిజైన్స్. ఈరోజు మా కస్టమర్‌కి డిజైన్ చేసిన బ్లౌజెస్ చూపిస్తానండి. ఇద్దరు సిస్టర్స్‌కి సేమ్ డిజైన్ అనేది చేశామండి. సో, వాళ్ళ శారీ బోర్డర్స్ కూడా సేమ్ కలర్ అండి. పర్పుల్ కలర్ మీదే డిజైన్ చేశాము. ఒకటి స్కై బ్లూ కలర్ శారీ అండి. దీనికి హ్యాండ్ వచ్చేసి మనకి 3 వి షేప్ లాగా ఇలా బోర్డర్స్ లాగా వచ్చి కింద లైన్స్ వచ్చి కుందన్స్ పెట్టామండి అక్కడ కొంచెం లుక్ రావటం కోసం. సో, ఇలా వచ్చిందండి హ్యాండ్ డిజైన్ వచ్చేసి. దాని కింద బీడ్స్ కూడా అలా కుట్టామండి. చక్కగా కొంచెం మనకి మగ్గం ఫినిషింగ్ లాగా లుక్ రావడానికి. అండ్ ఇది బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ కూడా ఇలా షోల్డర్ పార్ట్కి ఇలా నెక్కి మొత్తం కూడా ఇలా స్కాలప్తో వచ్చేస్తుంది వర్క్ అనేది కూడా. ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. మనకి రిమైనింగ్ పార్ట్ అంతా కూడా చక్కగా చిన్న చిన్న బుడ్డీస్ అనేది వేసామండి. అండ్ ఫ్రంట్ పార్ట్ కూడా ఇప్పుడు ఇది బ్లౌజ్ అనేది ట్రెండింగ్గా ఉంది కదండి. ఫ్రంట్ పార్ట్ ఇలా షోల్డర్కి ఇలా రావడం అనేది వర్క్ అనేది. సో అలానే డిజైన్ చేయించుకున్నారు ఇది. సో ఇది స్కాలప్ బోర్డర్ వచ్చేసింది ఫ్రంట్ కూడా చక్కగా నీట్గా అనేది. సో లుక్ అనేది ఒకసారి చూడండి. మొత్తం ఓవరాల్గా ఒకసారి బ్యాక్ పార్ట్ లుక్ అనేది ఒకసారి చూడండి ఎలా వస్తుంది అనేది. ఇప్పుడు ఇంకొక బ్లౌజ్ చూపిస్తానండి. సో అదొచ్చేసి సేమ్ బ్లౌజ్ కలర్ పర్పులేనండి. దానికి గ్రీన్ కలర్ కాంబినేషన్తో వస్తుంది శారీ అనేది. గ్రీన్ అండ్ గోల్డ్ జరీ వస్తుంది. సో అదే కాంబినేషన్తో మనం వర్క్ డిజైన్ చేసామండి. సేమ్ అలా 3 లైన్స్ కింద కూడా బీడ్స్ అలా పూసలు అవి ఇచ్చేసామండి. చక్క మగ్గం వర్క్ లాగా ఫినిషింగ్ వచ్చేలాగా. సో బ్యాక్ నెక్ కూడా సేమ్ అలా అదే నెక్ ఇచ్చేసామన్నమాట. ఫ్రంట్ పార్ట్ కూడా వీళ్ళకి కూడా అలా షోల్డర్ పార్ట్ సేమ్ అలానే డిజైన్ చేసామండి. సో కంప్లీట్గా ఓవరాల్గా ఒకసారి లుక్ చూడండి. మొత్తం కూడా అలానే సేమ్ చక్కగా అలా బీడ్స్ అలా ఇచ్చేసామండి మగ్గం వర్క్ ఫినిషింగ్ లాగా ఉండేలాగా. సో కంప్లీట్గా ఓవరాల్గా ఈ బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంటుంది. సేమ్ ఇదే ప్యాటర్న్లో మనం వేరే ఇంకేదైనా నెక్ డిజైన్ తీసుకొని సేమ్ ఇలానే మనము నెక్ పార్ట్ అలా డిజైన్ మనం కస్టమైజేషన్ చేసుకోవచ్చండి. ఈ నెక్ చుట్టూతో ఏదైతే మనకి థ్రెడ్ వర్క్ ఫినిషింగ్ ఉందో వేరే ఏదైనా సింపుల్ బార్డర్ ఏదైనా సరే మనం అలా డిజైన్ చేసుకోవచ్చు. సేమ్ ఇలా 3 లైన్స్ లాగా ఆ వర్క్ డిజైన్ చేసుకొని సేమ్ అట్లా లైన్స్ లాగా అలా ఏదైనా సరే కస్టమైజేషన్ చేసుకోవచ్చండి. ఈ వర్కే కాకుండా వేరే ఏ వర్క్ నెక్ అయినా కూడా మనం సేమ్ ఇట్లానే కస్టమైజేషన్ అనేది చేసుకోవచ్చు. ఇలా కొన్ని డిజైన్స్ని మనం కస్టమైజేషన్ మనకు నచ్చినట్లుగా మనం కస్టమైజేషన్ చేసుకోవచ్చు అండి. సో ఈ డిజైన్స్ ఎలా అనిపించినది మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎవరికైనా డిజైన్స్ నచ్చినట్లయితే కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ అండి.